వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. హరిహర వీరమల్లు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మొదలై 4 సంవత్సరాల పైనే అయింది. క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమా స్టార్ట్ అయింది. తర్వాత ఆయన ఆ సినిమా నుంచి వైదొలిగాడు. 60% షూట్ పూర్తయిన తర్వాత రకరకాల రీజన్స్ ఉన్నాయి దానికి. ఎలక్షన్స్ ముందు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా అయిన దగ్గర నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో ఇది 16, 17 శతాబ్దాల కాలం నాటి కథగా ఈ సినిమాని తీస్తూ ఉన్నారు. క్రిష్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడో ఆ తర్వాత ఏఎం రత్నం గారి కుమారుడు జ్యోతికృష్ణ ఆ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టాడు. సో ఇప్పటికి మొత్తానికి రీసెంట్గా ఒక 2 రోజులు ఆయన పవన్ కళ్యాణ్ తన డేట్స్ ఇవ్వటంతో ఆయనకి సంబంధించినటువంటి ఆ పోర్షన్ని పూర్తి చేశారు. అంటే చూడండి, గత సంవత్సరం అంటే ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం ఆయన ఈ సినిమాకి ఆ 2 రోజుల టైం ఇవ్వకపోవటం వల్ల ఇంత జాప్యం జరిగింది ఆ సినిమా విడుదలలో. అదే గనక ఈ 2 రోజుల టైంని ఆయన గతంలోనే ఇచ్చినట్లయితే ఎప్పుడో ఈ సినిమా మన ముందుకు వచ్చేది. సో ఫలితంగా ఈ సినిమా అనేక రిలీజ్ డేట్స్ని అనౌన్స్ చేసి వాయిదా వేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక డెవలప్మెంట్ కూడా జరిగింది. అదేంటంటే, సరే సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఆయన 2 రోజులు ఆ టైం ఇవ్వటంతో మే 30వ తేదీ ఈ సినిమాని జనం ముందుకు తీసుకురావాలని చెప్పేసి నిర్మాత భావించారు. అయితే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ డేటు కాదు, జూన్లో ఈ సినిమాని రిలీజ్ చేయండి అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఏఎం రత్నంకి సూచించినట్లుగా మనకిప్పుడు సమాచారం అందుతుంది. సో ఈ సినిమాకి ఒక మంచి ప్రైస్ తోటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఆ ఓటీటీ ప్రసార హక్కుల్ని స్వాధీనం చేసుకుంది అని చెప్పి మనకు సమాచారం. అది ఎంత పెట్టింది ఏంటి అనేది ఇంకా బయటికి రాలేదు, కానీ ఎంత రేట్ ఇచ్చారు దానికి అనేది బయటికి రాలేదు, కానీ బట్ ఒక మంచి ప్రైసే ఇచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ని నిర్మాత కాకుండా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ డిసైడ్ చేసిందనేటువంటి న్యూస్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక వైరల్ న్యూస్ కింద మారింది. అంటే హీరో చేతిలో లేదు, హీరో అంటే చిన్న హీరో కూడా కాదు, పవర్ స్టార్ అనే పేరు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. మరి ప్రొడ్యూసర్ చూస్తే ఆయన చిన్న ప్రొడ్యూసర్ కాదు, గతంలో కూడా ఎన్నో భారీ చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత ఏఎం రత్నం. మరి వాళ్ళ చేతిలో కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ లేదు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ డిసైడ్ చేసింది అనేటువంటి ఆ వార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్గా మారుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అది అంటే జూన్ 12వ తేదీయా అది ఇంకొక డేటా వస్తుందా అనేది అతి త్వరలోనే నిర్మాతల దగ్గర నుంచి ఒక ప్రకటన వస్తుంది ఈ రిలీజ్ డేట్కి సంబంధించి అనే సమాచారం మనకు అందుతూ ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ఇప్పుడు దాకా ఆయన పక్కన చేయనటువంటి నిధి అగర్వాల్, ఆమె ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతోటి నిధి అగర్వాల్ పేరు మనందరికీ కూడా సుపరిచితమైంది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలో చేసింది, కానీ టాప్ లీగ్లోకి వెళ్ళలేకపోయింది. హీరోయిన్స్కి సంబంధించినటువంటి టాప్ లీగ్ ఏదైతే ఉందో అందులోకి ఆమె వెళ్ళలేకపోయింది. మీడియం బడ్జెట్ సినిమాల్లో, టైర్ 2 హీరోల సినిమాల్లో
ఆమె యాక్ట్ చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా అంటే 4 సంవత్సరాల క్రితం కాబట్టి ఈ సినిమా మొదలైంది. అప్పుడు ఆమె 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాలో చేసినటువంటి ఆ క్రేజ్ ఉండటం వల్ల ఆ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారని అనుకోవాలి. సో, ఇప్పుడు ఆమె ఆశలన్నీ కూడా ఈ సినిమా మీద ఉన్నాయి. అలాగే 'ప్రభాస్' తోటి 'ద రాజా సాబ్‌లో' కూడా ఆమె చేస్తుంది. ఈ 2 సినిమాలు అంటే 2 బిగ్ స్టార్స్ సినిమాలో మొత్తానికి ఆమె కథానాయికగా చోటు సంపాదించింది. మరి 'హరిహర వీరమల్లు' అనే సినిమా అది ఘన విజయం గనక సాధిస్తే 'నిధి అగర్వాల్' మళ్ళీ మరికొన్ని సినిమాల్లో అవకాశాలు పొందే వీలు ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువ సినిమాల్లో కూడా కనిపించలేదు. సో, ఈ సినిమాల షూటింగ్‌లు లేట్ అవ్వటం వల్ల వీటి మీదే ఆమె హోప్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు 'క్రిష్' డైరెక్ట్ చేసినటువంటి సీన్‌లు ఏవైతే ఉన్నాయో వాటికి, 'జ్యోతికృష్ణ' డైరెక్ట్ చేసిన సీన్‌లకి మధ్య సమన్వయం కుదిరిందా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే గానీ మనకు తెలీదు. మొత్తం మీద అంటే 'హరిహర వీరమల్లు' అనే ప్రాజెక్టు మీద డైరెక్టర్ 'క్రిష్' చాలా తన సమయాన్ని కేటాయించాడు. తన క్రియేటివ్ ఎనర్జీని కేటాయించాడు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకొని 'అనుష్క శెట్టి' తోటి 'ఘాతి' అనే ఒక సినిమాని ఆయన ఆల్రెడీ తీసేశాడు. సో, అది కూడా రిలీజ్‌కి రెడీ అవుతా ఉంది. మరి చూద్దాం ఇప్పుడు ఈ 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్‌కి సంబంధించినటువంటి ఏదైతే ఆ డైలమా ఉందో మే 30 వస్తుందా? లేకపోతే జూన్ 12 వస్తుందా? సో, ఇవి కాకుండా వేరే డేట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.